బీఆర్ఎస్ ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్యపై కొండా మురళి హాట్ కామెంట్లు చేశారు. దమ్ముంటే బస్వరాజు సారయ్య ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయాలని సవాల్ విసిరారు. తాను ఎమ్మెల్సీగా గెలిచి పార్టీ మారిన తర్వాత తాను పార్టీకి రాజీనామా చేశానని గుర్తు చేసుకున్నారు. వరంగల్లో కొండా మురళి హవా కొనసాగుతుందన్నారు. పోచమ్మ మైదానంలో షాపులను ప్రభుత్వమే తొలగించిందని, కొండా దంపతులు ఉన్నంతకాలం ప్రజలకు అన్యాయం జరగనివ్వమని కొండా మురళి హామీ ఇచ్చారు. మరొక బీసీ నాయకుడు అయ్యిండు కూడా మరి ఇలా కులగొట్టించుడు కరెక్టే కాదు. ఆయన కరెక్ట్ ఉండేది ఉంటే 4 పోషకులు ఇంకెక్కువ కట్టించి ఆయన పక్క పెట్టుకోమనండి. నేను కట్టిస్తున్నా కదా, అలాగే కట్టియానండి. నువ్వు వేరే పార్టీ నుంచి వచ్చినావు, ఆ పార్టీకి రాజీనామా చేయాలి. ఎందుకంటే మనం బీసీలో మనకు ఒక ఆత్మగౌరవం ఉంది. దయచేసి ఇంకో తప్ప ఎవరైనా మరి కాంగ్రెస్ పార్టీకి రావాలనుకున్న వాళ్ళు, బయట పార్టీలో నామినేటెడ్ పోస్ట్ ఉన్నోళ్ళు రాజీనామా చేయాలి. చేస్తేనే మనకి ఇద్దరు ఉంటుంది. నేను అదే చెప్తున్నా. మాది శ్రీకృష్ణదేవరాయ వంశం. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నవీన్ అందిస్తారు. నవీన్, వరంగల్ తూర్పు నియోజకవర్గ కాంగ్రెస్ లో మరోసారి వర్గ విభేదాలు బహిర్గతమయ్యాయి. మాజీ మంత్రి కొండా సురేఖ భర్త కొండా మురళి, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి, బస్వరాజు సారయ్య మధ్య మరోసారి వర్గ విభేదాలు బహిర్గతమయ్యాయని చెప్పాలి. అయితే ఈ 3 రోజుల కాలంలో వరంగల్ తూర్పు నియోజకవర్గానికి సంబంధించి గోపాలస్వామి గుడి ప్రాంతంలో, కొత్తవాడ కూడలి గోపాలస్వామి గుడి ప్రాంతంలో కొన్ని గుడిసెలను మున్సిపల్ అధికారులు తొలగించారు. అయితే ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య ప్రోద్బలంతో ఈ గుడిసెల తొలగింపు కార్యక్రమం జరిగిందని కొంతమంది కొండా మురళి దృష్టికి తీసుకున్నారు. వెంటనే ఎమ్మెల్సీ కొండా మురళి ఆ కాన్స్టిట్యూన్స్ లో నిన్న పర్యటించి ఆ గుడిసెల తొలగింపు వాళ్లకు భరోసా ఇచ్చి ఆ గుడిసెలు మళ్ళీ యథావిధిగా వేసుకోవాలి, మీకేం నేనే అండగా ఉంటానని వాళ్ళకు హామీ ఇచ్చారు. అయితే తన భార్య ఎమ్మెల్యేగా ఉన్నటువంటి, మంత్రిగా ఉన్నటువంటి సొంత నియోజకవర్గంలో బస్వరాజు సారయ్య పెత్తనం ఏంటని ఆయన ఇండైరెక్ట్ గా ప్రశ్నించారు. ఆ బస్వరాజు సారయ్యను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన ఎమ్మెల్సీగా కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయన వేరే పార్టీలో ఎమ్మెల్సీగా గెలుపొంది కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయన రాజీనామా చేయకుండానే ఇందులో చేరారు. వెంటనే ఆయన రాజీనామా చేసి రావాలి, దమ్ముంటే రాజీనామా చేసి రావాలి. ఇటు బీసీ నాయకుడిగా ఉన్నటువంటి బస్వరాజు సారయ్య ఒక బీసీలకు సంబంధించినటువంటి గుడిసెలను ఎలా కూల్చివేస్తారు అనేసి ఆయన ఘాటైనటువంటి వ్యాఖ్యలు చేశారు. సొంత పార్టీలో ఉన్నాడు. అంటే ఇటీవల కాలంలోనే బస్వరాజు సారయ్య బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ లో చేరారు. బస్వరాజు సారయ్య ఇటు రాజకీయ కురవృద్ధుడైనటువంటి రామసహాయం సురేందర్ రెడ్డికి ఆయన శిష్యుడిగా ఉన్నాడు. ఆయన ద్వారా ఆయన కాంగ్రెస్ లో చేరారు. అధిష్టానాన్ని ఒప్పించి ఈ మధ్య కాలంలోనే కాంగ్రెస్ లో చేరారు. అయితే బస్వరాజు సారయ్య రాకను కొండా మురళి దంపతులు కొంత విభేదించారు. ఆయన రాకను కాబట్టి వీళ్ళిద్దరి మధ్య అప్పటి నుంచి కొంత వైరుధ్యం నడుస్తుంది, విభేదాలు ఉన్నాయి. అయితే ఈ నేపథ్యంలోనే వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణకు ఈ రాజా ఇద్దరు కూడా ఇటీవల స్వాతంత్ర వేడుకల్లో జెండా గద్దెలను కూడా కొన్ని చోట్ల జెండా ఆవిష్కరణలు కూడా చేసినటువంటి, అంటే ఇదంతా కూడా కొండా మురళి దంపతులకు అంటే కోఆర్డినేషన్ లేకుండానే ఇద్దరు కూడా అక్కడ సొంత నియోజకవర్గంలో కార్యకలాపాలు చేయడం పైన కొండా మురళి వర్గీయులు విభేదిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలోనే వీళ్ళకి సంబంధం లేకుండా స్థానిక మంత్రికి నోటీసులు పెట్టకుండా ఆయన గుడిసెల కూల్చివేతను అధికారులను ప్రోత్సహించి గుడిసెలు కూల్చివేయించారని కొండా మురళి తీవ్రమైనటువంటి ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలో వరంగల్ తూర్పు రాజకీయాల్లో బస్వరాజు సారయ్య వర్సెస్ కొండా మురళిగా మారినటువంటి పరిస్థితి ఉంది. ఇది రాజకీయ చర్చాంశంగా మారింది. నవీన్, థ్యాంక్ యూ నవీన్.